ఎవడయ్యా నాకంత బలమైన సరే సరే నీలాంటి బలమైన వ్యక్తే కానీ నీలాంటి తాగుబోతు మాత్రం కాదు. నేను తాగుతానయ్యా పుత్రుడు, 2 పుట్లు తాగుతా, 2 పుట్లు తాగుతా. అది నా ఇష్టమయ్యా, నువ్వెవడయ్యా అడగడానికి? సరే 10 పుట్లు తాగుతాను కానీ మాట వినేటిను. అయితే నీలాంటి బలమైన వ్యక్తి నిలబడి రత్నం విసిరితే నా మేనగోళ్ళు బాబు ఇలా రావయ్యా. ఆ ఊరి చివరికి ఎప్పుడు వెళ్ళావా? ఆ ఊరి చివరక ఎన్నోసార్లు వెళ్ళాను. ఎప్పుడు రాత్రి ఉంటుంది ఆ ఇమ్మ కదా, ఆ ఇంటికి ఎన్నోసార్లు కూడా వెళ్ళాను. బాబు బాగా ఋషి పడిపోయాడు. ఈ బాబు మంచోడు కాదు. బాబు నీకు పెళ్ళయిందా? నాకు పెళ్లి కాలేదు. అదో నువ్వు మగోడు కాదేది. బ్రహ్మచారికి ఏం పెళ్ళిరా? అయ్యా ఈ బాబు బాగా ముదిరిపోయింది. బెమ్మసారి ముదిరినా, బెండకాయ ముదిరినా ఈ బాబు నా కొడుకులు చెయ్యారు. పెళ్ళైపోయినా ఒక తులుపు పెళ్ళి కాలేదంట. ఈ బాబు పగలకూడదు. బాబు బాగా రుచి పడిపోయి ఈ బాబు తినకూడదు. ఏమిటా తొందరపాటు ఏమిట్రా? నా రక్తం నా మేనగోడు రక్తి నా కొడుకులు చెయ్యడం నీకు నీ కొనే పంచుకోవు. వేరు బాబు, అదా నీ సందేహం. రత్నం అనగా నీ మేనపాలు రక్తేమి కాదు. రత్నం అనగా అది ఒక జాతి రాయి. రాయా? రాయి. అయితే బాబు అవును, ఆ మాట ముందు చెప్పుతో ముందు చెప్పకపోతే సరే గాని రత్నం విసిరితే ఎంత పైకి వెళ్ళినో అంత ధర్మ కాగలదు. బాబు తప్పుడు కోరెట్టాను బాబు. ఏమో ఇది చాలా దాకా ఉంది. ఈ చేత కాదు పోయి అది విసిరితా అక్కడి నుంచి చీమని పడిపోదు బాబు. అదేమీ పడిపోదు. ఏమి బాబు? అది ఏమీ పడిపోదు. అది మా గురువు గారి మహిమ వలన అచ్చటనే ఉండును. అతను విశ్వామిత్ర మహర్షి. ఆయన్ని ఒక గురువు, నువ్వు ఒక శిష్యుడువా? ఏంటి బాబా? ఈ చేత కాదు పోరా. నేను కొనబోటవుడయ్యా. ఈ కాజీనాడు కొన్నోడు ఉన్నాడు. ఈ బాబు చాలా మంచోళ్ళ పను. ఎంత తోపించానే కొనేస్తాను. మా రతికే కాస్తాను. మన పత్తి వెనక పాతింటి నెత్తి మీద 3 పోట్లున్నాయా? ఆ పెద్ద పోటు మనకు వచ్చే ఆ ముందు 2 సినిమాలు ఉన్నాయి కదా. ఈ బావుకి ఇచ్చియా, ఈ బావు వెళ్ళిపోతాడు. పెద్ద బోర్డు ఎక్కియాలా? పెద్ద పోటు మనకు వచ్చియా, చిన్న బోర్డు 2. ఆ ముందు 2 సినిమాలు బావుకి ఇచ్చియా, బావు వెళ్ళిపోతాడు. నువ్వు ఎలవయ్యా హరిశ్చంద్ర, నేను ధనవంతుడు వచ్చాను. అంత ధనం కనిపించట్నే ఉండదు. అదే మహాత్మా
ఇలాగా రావయ్యా బాబు, నీకు పెళ్ళయిందా? అయ్యేది మహాత్మా. భార్య బిడ్డలు ఉన్నారా? ప్రస్తుతానికి నా వద్ద లేరు మహాత్మా. ఏమిటో డబ్బు చెప్పుకున్నాను. భార్య బిడ్డలు ఉన్నారా? ఏ రాత్రి అప్పుడు గుర్తుకొచ్చి వెళ్ళిపోతా నా సొమ్ము గది ఏమన్నయ్యా? అయ్యో, నీ భార్య బిడ్డలతో ఎక్కడ వెళ్ళిపోతుందయ్యా? నీ భాగ్యం వెళ్ళిపోవయ్యా. అయ్యా, సత్యాదరముకు నా మానసం అప్పదయ్యా, నా మానసం అప్పదు. ఇలాంటి బాబుకి కనిపించకూడదయ్యా. అయ్యా, చెప్పు మహాత్మా. ఇలాగా రావయ్యా. వచ్చి తినయ్యా. నీ పేరేంటయ్యా? నా పేరు హరిశ్చంద్రుడయ్యా. హరిశ్చంద్ర గిరిచంద్ర, నాకు నోరు తిరగదయ్యా. మరి నేను ఎంత తప్పించుకున్నాను. నా పేరు బాబు. బాలాదుడయ్యా. నీకు నేను ఒక పేరు పెట్టి పిలుస్తాను. పలికిదివా? అటులనే మహాత్మా. దాదా, అయ్యా, ఇటు రామయ్యా. వచ్చి తినయ్యా. ఇటు రా. దాదా, నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావయ్యా. నా మాట ఎంతావో లేదని నీకు పరీక్ష పెట్టానయ్యా. వెళ్ళిపోవయ్యా. నీ పాటి మొత్తం తీరుస్తా. ఎక్కడో వెళ్ళిపోతుకయ్యా. నాకంటే అసత్యమని నా మనం గొప్పదయ్యా, నా మనం గొప్పదు. ఇలాంటి కనిపించకూడదయ్యా. దాదా, అయ్యా, చాలా కష్టమైన పనులు ఉన్నాయి. చేసిదివా? చేసి తిన మహాత్మా. దాదా, అయ్యా, మన ఊరిలో కొండ చచ్చిందంట. దొడ్డు పునాదయ్యాలా? చేసి తినయ్యా. మన కళ్ళాన్ని గెలిచి రావాలా? బాలాదుడయ్యా మహాత్మా. అని శరమ తీయాలా? చేసి తినయ్యా. ఉప్పేసి ఓడ పెట్టాలా? బాలాదుడయ్యా. కోటానది సాగదీయాలా? తీసి తిన మహాత్మా. చేసిదివా? చేసి తినయ్యా. పెద్ద పెద్దోళ్ళకి
అది ఎండ పెట్టాలయ్యా. పెద్ద పెద్దోళ్ళకి చెప్పుడు కొట్టాలయ్యా. అయ్యా కొట్టుకునే మహాత్మా, మీరు ఏమి చెప్పినా చేస్తాను మహాత్మా. ఇలాంటి మహాని చెప్పు. రాజు, అయ్యా, ఇంకా చాలా కట్టమైన పనులు ఉన్నాయి. చేసినవా? చేసి తిని మహాత్మా, మీరు ఏమి చెప్పినా చేస్తానయ్యా. మన ఊర్లో జాతర జరుగుతుంది. తప్పించగలడు. రాజు నా దగ్గరికి పంపుతారు, నేను నీ దగ్గరికి పంపుతాను. తప్పు పట్టుకోరా. అలాగే ఊరు మధ్యలో సాధారయ్యా. సాటితే మహాత్మా. రాజయ్యా, ఎత్తైనా పెద్దైనా చిన్నైనా ఆడైనా మగైనా పుట్టకి భార్య పుట్లైనా అయ్యా ఆకినైనా కదా తలనరికి చల్లా. ఇలాంటి మహాని రాజు, అయ్యా ఇంకా చాలా కష్టమైన పనులు ఉన్నాయి. చేసిదివా? చేసి తిని మహాత్మా. రాత్రంతా వాళ్ళకి అట్లా ఉంటాం. సరే, మంచు చేమలు దోమలు అన్ని ఉన్నావయ్యా. ఆ మూడు మూడు పడుతో నేనుంటావయ్యా. అది నీదా. అయ్యా అలాగే రక్తం కిందకి అలా కాదు. నా కొడుకులతో ఉదయం అంతా ఉండిపోదు అలాగా 6 గంటకి నా కొడుకులతో ఇది ఉన్నంత కాలము నీకు ఏ చలి ఉండదు, మంచు ఉండదు. అందుకోవయ్యా. చేసి తినమయ్యా మహాత్మా. రాత్రంతా వాళ్ళకి అట్లా ఉంటాం. అలాగనే దెయ్యాలు, భూతాలు, పిశాచులు, పేడలు అన్నీ ఉంటాయా. నీకు ఈ పుట్టినంత కాలం నీకు ఏ
ఉందయ్యా. ఏమయ్యా అది? రాత్రి అంతా వాళ్ళ కాట్లో ఉంటావు. అవును, నువ్వు ఉదయం వచ్చినప్పుడు వచ్చేటప్పుడు నువ్వు వచ్చిన తోవలా తీసుకొని ఉంటావయ్యా. అవును, సాయంత్రం వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి. అవి తెస్తావా? తెస్తానయ్యా. దాసు అయ్యా, అందుకు ఇలాంటి మహానుభావులు కలుక్కున్న పరీక్ష ఆ నిజామిత్ర మహత్యములు కాలకౌరు మహత్యము నేను ఏమవుడు నా తరము కాలేదు, అది సూర్యుడి తరము కాలేదు, ఎవడు పొంకించిన తరము కాదయ్యా. మహానుభావులు